చారి గారు మీరు కూడా చూశారు, మీరు కూడా ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కీలకమైన ఈ ఘట్టంలో అడుగడుగునా కూడా మీరున్నారు. దీక్షా దివస్ 17వ వసంతం అవుతున్న సందర్భంలో మనం ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో దీక్ష కేసీఆర్ గారు చేపట్టిన ఆమర్షణ దీక్షను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు, భారతదేశానికి విషయానికి వచ్చినప్పుడు అనేక రకాల రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం. రాజకీయ నాయకుల్లో చాలామంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పదవుల కోసం వెంపర్లాడేటువంటి రాజకీయ నాయకుల్ని ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక అంశాన్ని నిజాయితీగా, నిబద్ధతతో, ప్రతికూలతలు ఎదురైనప్పుడు కసితోని తెలంగాణ రాష్ట్రం సాధించి తీరాలన్నటువంటి ఆ పట్టుదల, ఆ కసి చివరికి ప్రాణ త్యాగానికి కూడా తెగించడం అనేది చరిత్రలో చూసినటువంటి సందర్భాలు ఉండవు. తెలంగాణ ద్రోహుల కళ్ళు తెరిపించాలి, తెలంగాణలో ఉంటూనే తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళలో మార్పు తీసుకురావాలి, వెరసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అనేటువంటి విషయంలో అనేక ప్రయోగాలు, అనేక ప్రయత్నాలు. కేసీఆర్ గారు చివరిగా ఎంచుకున్నటువంటి పాశుపతాస్త్రం కేసీఆర్ శవయాత్ర, తెలంగాణ జైత్రయాత్ర అనేటువంటిది. దానికి పూర్వము ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామికంగా చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాల్ని తెలంగాణ వ్యతిరేకులైనటువంటి పార్టీల చేత జై తెలంగాణ అనిపించడం, తెలంగాణకు అనుకూలమైనటువంటి మ్యాండేట్ని ఇప్పించడం, తెలంగాణ కోసం అనేక సందర్భాల్లో పదవులకు రాజీనామా చేయడం, తెలంగాణ సమూహాన్ని ఏకోన్ముఖం చేయడం, తెలంగాణ అంశం రాజకీయపరమైంది కాదు, ప్రజా బాహుల్యం కోరుతున్నటువంటి డిమాండ్ అనేటువంటి విషయాన్ని ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి భారీ బహిరంగ సభల ద్వారా ప్రపంచానికి చూపించినటువంటి తదనంతరం కుట్రలు కుయుక్తులు జరుగుతున్నటువంటి సందర్భంలో డే 1 రోజే కేసీఆర్ గారు అన్నటువంటి మాట ఇక్కడ మనం అందరం కూడా పునశ్చరణ చేసుకోవాలి. వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం అంటే అది అనేక రకాల ప్రయత్నాలతో పాటు రాజకీయాల్లో వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం కూడా అవసరం. కాబట్టి చివరికి ఈ రాళ్ళు కూడా కరిగేటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి ఆ రోజులలో చర్చ జరగని, కన్నీరు పెట్టనటువంటి, ఇల్లు లేనటువంటి స్థితిని తీసుకురావడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో పాలక వర్గాలను కదిలించడానికి ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం. ఇందాక మిత్రులు ప్రకాష్ గారు చెప్పినట్టు మేమందరం కూడా చరిత్ర చదువుకున్నాం. భారతదేశ స్వాతంత్ర సంగ్రామం గురించి చదువుకున్నటువంటి రోజులలో, అది విన్నటువంటి సందర్భాల్లో ఆ కాలంలో పుట్టి ఉంటే మేము కూడా ఏదో కొంత పాత్ర పోషించే వాళ్ళం కదా అనిపించేది. అటువంటిది తెలంగాణ ఉద్యమం చూసిన తర్వాత, దాంట్లో భాగస్వాములు అయిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా తెలియజెప్పబడాలి. ప్రజలు అనేక సందర్భాల్లో వాస్తవాలను గ్రహించక మోసపోతున్నారు. కాబట్టి ఎవరు త్యాగాలు చేసిళ్ళు, ఎవరు తెలంగాణ కోసం నిఖార్సుగా కట్టుబడి ఉన్నారు, ఎవరు సాధించినటువంటి తెలంగాణను బంగారు తెలంగాణ చేయడానికి చిత్తశుద్ధితో పనిచేసిళ్ళు, ఎవరు వచ్చినటువంటి దాన్ని ఎటువంటి కుట్రలతో దాన్ని మళ్ళీ చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాలు అర్థం కావాలి అని అంటే గడిచినటువంటి పోరాటం, కేసీఆర్ గారు చేసినటువంటి పోరాటం, కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఈ దీక్షా దివస్కి సంబంధించినటువంటి చరిత్ర కూడా నిరంతరం ఇది ఇంకా బహుళంగా విస్తృతంగా కూడా ప్రజాబాహుల్యంలోకి పోవాలి. ఇది ఈ రోజు కోసమో నిన్నటి కోసమో పరిమితమైనటువంటి చరిత్ర కాదు. భవిష్యత్ తరాలకు కూడా త్యాగం అంటే ఏంటి, దేశ రాష్ట్ర ప్రాంత ప్రయోజనాలు అంటే ఏంటి, దానికోసం ఎటువంటి నిబద్ధతతో నాయక శ్రేణులు పనిచేయాలనే దానికి ఇదొక భగవద్గీత లాంటి ఘట్టం. కాబట్టి ఇదందరికీ ఆదర్శనీయం. తెలిసినటువంటి వాళ్ళని కూడా పునశ్చరణ చేసుకోవాలి, తెలియనటువంటి వాళ్ళు తెలుసుకోవాలి. భవిష్యత్ తరాలకు కూడా ఈ చరిత్ర అందించబడుతూ ఉండాలి. చివరికి చరిత్రలో కేసీఆర్ గారు చేసినటువంటి ఈ నిర్ణయం ఎక్కడ జరగనటువంటి గొప్ప నిర్ణయం ద్వారా తెలంగాణ జాతికి వెలుగుని నింపినటువంటి మహానుభావుడు అనేది శాశ్వతం కావాలనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం.